హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి 4th మంత్ స్టార్టింగ్లో ఒక స్కాన్ ఉంటుంది కదా, ఎన్టీ స్కానింగ్ 13 వీక్స్ అప్పుడు మనకు చేస్తారనమాట. ఆ స్కాన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇది అవసరం లేదు అనుకుంటే ఈ వీడియో ఇంతటితోనే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని వీడియోలు కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి. సో అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే మీకు అర్థం కాదు. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు తెలిసింది షేర్ చేసుకుంటున్నా, నేనేం డాక్టర్ని కాదు. అలాంటి వాళ్ళు జస్ట్ కంటిన్యూ చేయండి. అంటే నేను ఇచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్తో మీరు పోయి మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని ఫర్దర్గా తెలుసుకోవచ్చు వీటి గురించి. అంతకుమించి ఏం లేదు. ఇన్ఫర్మేషన్ కంటే ముందు నేను ఎన్టీ స్కాన్కి వెళ్ళిన రోజు ఒక చిన్న వ్లాగ్ క్లిప్ తీశాను అనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే నేను ఎన్టీ స్కాన్కి పోయేటప్పుడు మా హస్బెండ్ కెనడాలో లేడు, ఇండియాలో ఉన్నాడనమాట. ఫస్ట్ టైం మా హస్బెండ్ నా అపాయింట్మెంట్ మిస్ అవ్వడం. ఏ అపాయింట్మెంట్లు ఉన్నా వస్తాడు, అట్లాంటిది ఫస్ట్ టైం స్కానింగ్ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సుహర్ష్ కూడా రాలేదు ఈ స్కానింగ్లో, ఎందుకంటే ఈ స్కానింగ్ కొంచెం టైం పడుతుంది అన్నారు. అంతసేపు వాడు ఒక్కడాడు ఉండాలంటే కష్టం కాబట్టి వాడిని స్కూల్లో వదిలిపెట్టి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. మా ఇంటి నుంచి దగ్గరే, బస్సులో వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఈ అపాయింట్మెంట్ మార్చిలో అయిందనమాట. అప్పుడు ఇంకా స్నో, చలి అన్నీ ఉన్నాయి. కాకపోతే జాకెట్లు వేసుకొని మేనేజబుల్, మరీ అంత ఫ్రీజింగ్ కోల్డ్ అయితే ఏం కాదు. అందుకే బస్సులో వెళ్ళిపోయాను వాడిని స్కూల్లో డ్రాప్ చేసేసి. 8 వీక్స్ అప్పుడు అయితే కనుక అపాయింట్మెంట్ తొందరగా అయిపోయింది. ఈ వీక్ అయితే కొంచెం టైం పడుతుంది అన్నారు. అట్లే ½ అవర్ ముందు కూడా రమ్మన్నారు. అందుకే కొంచెం ముందు అపాయింట్మెంట్ వాటర్ కూడా చాలా తాగి రమ్మంటారు. సో పోతున్నా, చూద్దాం ఏం చెప్తారు. యాక్చువల్గా అయితే ఈ మంత్లో నాకు అస్సలు ఓపిక లేదు. అయినా కూడా స్కానింగ్ అంటే ఎక్కర్లేని ఎనర్జీతో వస్తా. ఎందుకంటే మన లిటిల్ బేబీని చూడొచ్చు కదా, ఆ ఉత్సాహంతో ఎంత సిక్లో ఉన్నా కూడా ఎనర్జీ తెచ్చుకొని వస్తాము. బేబీ సరిగ్గా కోఆపరేట్ చేయలేదు అని చెప్పింది స్కానింగ్ చేసే డాక్టరు. 40 మినిట్స్ పట్టింది స్కానింగ్ అయిపోవడానికి నాకు. బట్ ఫైనలీ స్కానింగ్ డన్. చాలా ఎక్కువగా ఉందన్నమాట, బట్ స్టిల్ మేనేజబుల్. ఎన్టీ స్కాన్ అంటే నాకు తెగ భయం, మామూలు భయం కాదు. ఫైనల్లీ డన్. ఇప్పుడు బస్ స్టాప్కి పోవాలి, ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది. చాలా దూరం అయితే క్యాబ్ బుక్ చేసుకుంటాను, దగ్గరే ఉన్నప్పుడు బస్కి వెళ్ళిపోతాను. బస్సు ఇంకా కంఫర్ట్గా అనిపించింది క్యాబ్ కంటే కూడా. మొత్తానికి బస్సు, ఇంత పెద్ద బస్సులో నేను ఒక్కదాన్నే ప్యాసింజర్ అనమాట. నా ఒక్కదాని కోసమైనా బస్సు స్టార్ట్ చేస్తారు, అది భలే అనిపించింది నాకు. ఎందుకంటే అదే బస్సు స్టార్టింగ్ పాయింట్, అందుకే నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా కూడా బస్సు స్టార్ట్ అయింది. ఫైనల్లీ ఇంటికి వచ్చాము. ఆ రోజు మళ్ళీ లైట్గా స్నో పడ్డది. ఇది ఒక చిన్న మెమరీ లాగా క్లిప్ పెట్టాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్కి వెళ్తే నాకు తెలిసింది చెప్తాను. కంటిన్యూ చేద్దాం వీడియో. 4th మంత్ స్టార్టింగ్, 3rd మంత్ ఎండింగ్, 4th మంత్ స్టార్టింగ్లో 13 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ అనేది చేస్తారనమాట. 13 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు. ఎన్టీ స్కాన్ అంటే నాకు చాలా భయము. పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆ స్కాన్ అంటే ఎందుకో నా మైండ్లో ఒక భయం ఏర్పడిపోయిందనమాట. ఆ స్కాన్ అప్పుడైనా టెన్షన్ మామూలుగా ఉండదు. కాకపోతే అది ఎంత ఇంపార్టెంట్ అనేది సుహర్ష్ అప్పుడు నాకు డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అందుకోసమే మీతో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఆ స్కాన్ అయితే ఎట్టి పరిస్థితులలో మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా ఆ స్కాన్ మీరు కరెక్ట్ టయానికి, ఆన్ టయానికి చేయించుకోండి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎన్టీ స్కాన్తో పాటు ఒకటి బ్లడ్ టెస్ట్ చేస్తారు, డబుల్ మార్క్ టెస్ట్ ఏదో అంటారు. అది చేసుకున్నామంటే మోర్ అక్యురేట్గా ఉంటాయి రిజల్ట్. లైక్ డౌన్ సిండ్రోమ్స్ కానీ, ఏంటి బేబీ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ చెక్ చేస్తారు ఈ స్కానింగ్లో అనమాట. మీ డాక్టర్ ఒకవేళ సజెస్ట్ చేసింది డబుల్ మార్క్ టెస్ట్, ఇదెందుకు అదెందుకు అని మీరు అనుకోమాకండి. కొంతమంది అనుకుంటారనమాట, డాక్టర్లు డబ్బుల కోసము ఏది పడితే అవి రాపిస్తారు అది ఇదని. లేదు, డాక్టర్ ఒక స్కాన్ రికమెండ్ చేశారు, ఒక టెస్ట్ రికమెండ్ చేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఒకవేళ మీ డాక్టరు ఇట్లా బ్లడ్ టెస్ట్ కానీ డబుల్ మార్క్ టెస్ట్ చేయించుకొని స్కాన్ చేయించుకోండి అన్నారంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఏదైనా డౌన్ సిండ్రోమ్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా మోర్ అక్యురేట్గా వాళ్ళు తెలుసుకోగలరు అనమాట. ఫ్యూచర్లో మనం బాధపడేదానికంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ 2 అయితే కంపల్సరీ చేయించుకోండి, మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని. డబుల్ మార్క్ టెస్ట్ అంటే ఒకటి బ్లడ్ టెస్ట్ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్ ఆఫ్కోర్స్ అందరు చేయించుకుంటారు, బట్ ఇది ఇంకా ఎవరికన్నా తెలియదేమో అన్నట్టు చెప్తున్నాను. అంటే
కొంతమంది అనుకోవచ్చు, అంటే నేను విన్నానమాట కొందరు చెప్తా ఉంటే డాక్టర్లు ఊరికే డబ్బుల కోసం ఇవి అవి అవి టెస్టులు రాపిస్తూ ఉంటారు, అవన్నీ అవసరం లేదు అది ఇదని. అట్లా మీరు అనుకోవద్దు, చాలా తప్పు. డాక్టర్ ఏదైనా ఒకటి రికమెండ్ చేసింది అంటే అది మన మంచి కోసం, మన బేబీ మంచి కోసమే అయ్యి ఉంటుంది. సో డాక్టర్ చెప్పిన మాట ఖచ్చితంగా వినండి ప్రెగ్నెన్సీలలో. ఇప్పుడు ఏంటంటే ఈ రెండే కాకుండా మోర్ అడ్వాన్స్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్, ఎన్ఐపిటి టెస్ట్ అనేసి. ఇది మోర్ అక్యురేట్ రిజల్ట్ అనమాట. అంటే మన బ్లడ్ టెస్ట్ 10 వీక్స్ అప్పటి నుంచి చేస్తారు. టెస్ట్ చేయాలంటే మినిమం 10 వీక్స్ ఉండాలన్నమాట. ఈ టెస్ట్ గురించి నాకు ఎట్లా తెలుసు అంటే సుహర్ష్ అప్పుడు నాకు డాక్టరు ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఇది నీకు మ్యాండేటరీ అయితే కాదు, కానీ నీకు మోర్ కాన్ఫిడెంట్ ఉండాలి అంటే. నేను అప్పుడు భయపడేదాన్ని, పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా భయం ఉండేది నాకు. సో డాక్టర్ రికమెండ్ చేసిందనమాట. మోర్ అక్యురేట్ రిజల్ట్స్ తెలుసుకోవాలి అంటే ఎన్ఐపిటి టెస్ట్ అనేది ఇంకా మోర్ అడ్వాన్స్ టెస్ట్, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. మొత్తం కంప్లీట్గా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళాలి అంటే చేయించుకో, లేదు అంటే అవసరం లేదు అన్నట్టు నా డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది. అప్పుడు నేను ఏం చేశానంటే వెళ్ళానండి. ఇక్కడైతే మాకు దాదాపు ఒక 25,000 ఉంటుంది ఆ టెస్ట్. 10 వీక్స్ అప్పుడు చేస్తారు బ్లడ్ టెస్ట్. అంటే మన డిఎన్ఏని తీసి, మన బ్లడ్ తీసి డిఎన్ఏలో చెక్ చేస్తారనమాట, బేబీ క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఈ ఎన్టీ స్కానింగ్, డబుల్ మార్క్ స్కానింగ్ అంటే మోర్ అక్యురేటు. ఈ టెస్ట్ అందరూ చేయించుకోవాలంటే అవసరం లేదు. ఒకవేళ మీ డాక్టర్ ఈ టెస్ట్ రికమెండ్ చేస్తుంది అంటే మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. ఇక్కడే 25,000 అంటే ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, తక్కువ అమౌంట్ ఏమి ఉండదు. సో ఒకవేళ డాక్టర్స్ ఆ టెస్ట్ చెప్తానే మనం అనుకోవచ్చు, అమ్మో ఇంత టెస్ట్ రిజల్ట్ ఎందుకు, వాళ్ళు డబ్బుల కోసం చేయించుకోమంటున్నారేమో. ఇలాంటివన్నీ రాంగ్. ఒక డాక్టర్ ఒక టెస్ట్ చేయించుకోమంటుంది అంటే అది మన సేఫ్టీ కోసం, మన బేబీ సేఫ్టీ కోసమే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్ఐపిటి టెస్ట్ అనేది అందరికీ అవసరం లేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ డాక్టర్ అడిగింది అంటే ఒకసారి చేయించుకోండి. లేదు మాకు డబ్బులు పోయినా పర్లేదు అంటే కొంతమంది ఉంటారుగా, మాకు మోర్ అక్యురేట్ రిజల్ట్ కావాలి చేయించుకుంటాము అంటే ఒకసారి మీ డాక్టర్తో ఈ టెస్ట్ గురించి డిస్కస్ చేయండి, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇది ప్యూర్గా నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, ఇలాంటిదంటూ ఒకటి ఉంటుంది అని మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను సుహర్ష్ అప్పుడు చేయించుకున్నాను, అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కూడా చేయించుకున్నాను ఆ టెస్ట్. అప్పుడు సేమ్ ఇక్కడ మాకు కెనడియన్ డాలర్స్లో $350 అవుతుంది. జెండర్ కూడా తెలుసుకోవచ్చు మనం కావాలనుకుంటే. 3rd మంత్లోనే ఆ బ్లడ్ టెస్ట్లో జెండర్ కూడా చెప్తారు. మాకు ఇక్కడ మన ఇండియాలో ఉండదులేండి. కాకపోతే నేను సుహర్ష్ అప్పుడు తెలుసుకున్నాను, కానీ జెండరు ఇప్పుడైతే తెలుసుకోలేదన్నమాట. జెండర్ వద్దని చెప్పాను. ఆప్షన్ మన ఆప్షన్, అది మనకి కావాలనుకుంటే చెప్తారు, లేదంటే లేదు. బట్ క్రోమోజోమ్స్ అయితే చెక్ చేస్తారు మనకు అన్నీ. ఇప్పుడైతే మా డాక్టర్ వద్దనే చెప్పింది, అంటే ఇప్పుడైతే మా డాక్టరు కంప్లీట్గా నీ ఆప్షన్ అని చెప్పింది. నీకు ఇది ఇష్టం అయితే చేయించుకో, లేదంటే అవసరం లేదు, ఎందుకంటే బ్లడ్ టెస్ట్ విత్ స్కానింగ్లోనే తెలిసిపోద్ది అంది. కాకపోతే నాకు కొంచెం యాంగ్జైటీ ఎక్కువ. నేనేమనుకుంటానంటే ఎంత లెక్కలో ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తుంటాను కదా, నేను $350 నేను అఫోర్డ్ చేయగలను అని నాకు అనిపించింది. అంటే నా పర్సనల్ లైఫ్, ఒక్కొక్కరు పర్సనల్ లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి నేను ఎవరిని తప్పుబట్టను. నా విధానికి వస్తే నేను చేయించుకోగలను అని నాకు అనిపించింది. ఇట్స్ ఓకే, $350 నేను ఎక్కడ స్పెండ్ చేయట్లేదు అనేసి నేను చేయించుకున్నాను. 2 ప్రెగ్నెన్సీస్కి చేయించుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకో మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను అంతే. మళ్ళీ చెప్తున్నాను, అందరినీ చేయించుకోమని అయితే నేను ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఒకవేళ డాక్టర్స్ ఇట్లాంటి టెస్ట్ ఒకటి మీకు రికమెండ్ చేశారు అంటే మీరు కంగారు పడద్దు. అది మోర్ అక్యురేట్ కోసం, మన సేఫ్టీ కోసం, మన బేబీ సేఫ్టీ కోసమే డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. అది అనమాట. నేను ఇది గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఈ టెస్ట్ ఇట్లా అయ్యింది అని నేను ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే అట్లా ఏం ఉండదు, ఊరికే డాక్టర్లు డబ్బుల కోసం ఏది పడితే అది టెస్ట్లు రికమెండ్ చేస్తూ ఉంటారు అనేసి. వాళ్ళకి ఏమొస్తుందండి, ఆ టెస్ట్ చేసేది వాళ్ళు కాదు. సో ఆ మాట అనేలోపు నాకు అనిపించింది డాక్టర్స్ గురించి అలా తప్పుగా అనుకోకూడదు. ఏదైనా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నాము అంటే డాక్టర్స్ మన కోసం, మన బిడ్డ సేఫ్టీ కోసమే చెప్తారు. మేబీ ఉన్నారేమోలేండి, నాకు తెలీదు డబ్బుల కోసము. బట్ కానీ చాలామంది డాక్టర్స్ అయితే మాత్రం మన సేఫ్టీ కోసమే చెప్తారు. ఒక టెస్ట్ రికమెండ్ చేశారు అంటే
ఒకసారి మీరు మీ పార్ట్నర్ ఆలోచించుకొని చేయించుకోవడం బెస్ట్ అని నేను చెప్తానమాట. ఈ టెస్ట్ల గురించి ఈ ఎన్ఐపిటి డబుల్ మార్క్ టెస్ట్ అయితే మీ ఎన్ఐపిటి టెస్ట్ అయితే మీ స్కానింగ్ అయితే వీటన్నిటి గురించి ఫైనల్గా నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాను అంటే ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇట్లాంటివి కూడా ఉంటాయి తెలియని వాళ్ళకి చెప్పడం కోసము. అట్లే ఒకవేళ డాక్టర్ మీకు కొత్తగా ఇట్లాంటి స్కాన్స్ లైక్ ఎన్టీ స్కానింగ్ అనేది అందరికీ తెలుసు, బట్ డబల్ మార్క్ టెస్ట్ అనేది ఇప్పుడిప్పుడు వచ్చింది, డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. దాంతోపాటు కొంతమందికి ఎన్ఐపిటి కూడా రికమెండ్ చేస్తారు, ఏమన్నా వాళ్ళకి డౌట్ ఉన్నా మోర్ క్లారిటీ కావాలన్నా కూడా. సో రికమెండ్ చేసినప్పుడు మీరు కంగారు పడుకోకుండా ఇదెందుకు అదెందుకు ఏమన్నా డబ్బుల కోసం చేస్తున్నా ఇలా అనుకోకుండా మీరు మీ పార్ట్నర్ ఒకసారి కూర్చొని ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటారు కంగారు పడుకోకుండా అనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా, అంతకుమించి ఏం లేదండి. టెస్ట్ల గురించి ఈ టెస్ట్ ఎందుకు దేనికి యూజ్ అవుతుంది ఏంటి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు కదా. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా ప్రీషియస్. నాకు తెలిసి ఒకటి తెలియకోకుండా ఒకటి అట్లా చెప్పినాను అనుకో, ఎక్కడన్నా మిస్గైడ్గా మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తానేమో అని నా భయము. జస్ట్ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పడం వరకే నా బాధ్యత. దీని గురించి మీరు ఏమన్నా మోర్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మీ డాక్టర్తో డిస్కస్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లే మీకు ఏమైనా ఇంకొంచెం వేటి గురించి అన్నా తెలుసుకోవాలంటే నాకు తెలిసినంతలో ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. బట్ ఇన్ఫర్మేటివ్గా అంటే మెడికల్ టర్మ్ ఇన్ఫర్మేటివ్గా అయితే నేను ఇవ్వలేనండి, ముందే చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు కాబట్టి. నాకు మా డాక్టర్ ఏం చెప్పింది నాకు ఏం తెలుసు అది వరకే చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, ఉంటాం వల్ల బాయ్.